అండి. ఈరోజు పెద్దంగుళ్ళో ఫంక్షన్ అండి. పెద్దంగుళ్ళో ఫంక్షన్కి వెళ్తున్నా భోజనాలకి. టమాటా వంకాయ ఎండు రొయ్యలు వేసి గుమగుమలాడేట్టుగా అదిరిపోయేటట్టు రాబాయి. సరేనా? సరేనా? పెద్దమ్మ గుడికే ఇప్పుడే లేట్ అయిపోయిందండి. అందరు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటారా, మరి దేవుడికి పూజ చేయాలంటే పూలు కావాలి కదా. ఆ పువ్వులు నా దగ్గరే ఉన్నాయి. నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇంకా నాకు లేట్ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాక. అందుకే మన హైదరాబాద్లో అందుబాటులో ఉంటే చాలా స్పీడ్గా లేదు. ఏంటండి మెట్రో, వెంటనే మెట్రో గుర్తొచ్చిందండి. వెంటనే ఇసాపూర్ చెక్ పోస్ట్లో ఎక్కేసానండి. జగజగజా వెళ్ళి దిగిపోయా. అందుకే మెట్రో మనకి చాలా ఉపకారం అవుతుందండి. ఇంకా పువ్వులు పట్టుకుని చూసుకుని ఓకే సరిపోతాయా, ఇంకా కావాలని చూసుకున్నాను. ఒకసారి చూసుకుని వెంటనే వెళ్ళిపోయానండి. ఇంకా అమ్మకి పెట్టేసి పూజ ప్రసాదాలు అన్నీ చక్కగా పెట్టేసి కొబ్బరికాయలన్నీ కొట్టేసామండి. ఇంక టెన్షనే లేదు. ఇంకా తినడం ఆలస్యం. మొత్తానికి దుర్గమ్మ తల్లి దేవుడు రండి. అసలు నల్లి బొక్క అంటే నాకు చాలా ఇష్టం. ముందు వెళ్తేనే నల్లి మొక్క దొరుకుతుంది, తర్వాత దొరకదు. మా బాబాయ్ వచ్చి అడిగాడండి, ఇది వంకాయ టమాటా ఎండు రొయ్యలండి కూర. ఓకేనండి, ఇక్కడ భోంచేసేసి అక్కడికి వెళ్ళి చేసి మా బాబాయ్ సాయంత్రంగా తినేది. ఈలో పెళ్ళి ఇక్కడ తినేసి వెళ్ళిపోతాం. మటన్ బిర్యానీ అండి, చికెన్ ఫ్రై అండి, ఇంకా బోటీ అండి, మొత్తం కూడా తినేసేయండి. అబ్బా, నా ఫలితం దక్కింది. ఒక నల్లు బొక్క పెద్దది వచ్చింది, అది కూడా జురుకున్నా. లాస్ట్ నా గులాబ్ జామ్ పెట్టారు, ఐస్ క్రీమ్ పెట్టారు, తర్వాత ఏంటి ఇది పెద్ద హల్వా అంటారు కదా, బాగుంది, చాలా బాగుంది. ఇది మర్చిపోయాను, మా బాబాయ్ ఎండు రొయ్యలు వంకాయ టమాటా వేసి కూర చేయమన్నాడు. పంపించాలండి తొందరగా. ఇంకా నేను గుడికి వచ్చేసాను కదా, వెయిట్ చేస్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళిపోయి పంపించేస్తాం. కూరగాయలు పట్టుకుని ఇంకా మెట్రో ఎక్కేసానండి. ఇంకా మెట్రో ఎక్కేసి వెంటనే దిగిపోయి చక్క చేసాను. మర్చిపోయాను. ఆ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుందండి. అది చేసింది ఎందుకంటే మా బాబాయ్ ఆకలి అంటున్నాడు. అందుకు భలే గుమ్మగుమ్మలాడుతుందండి. వంకాయ టమాటా ఎండు రొయ్యలు భలే ఉన్నాయండి. మీ అబ్బాయి భలే పంపిస్తున్నారండి రోజు. మీరంటే అంత ఇష్టమా? చాలు. అదిరిపోయింది అనుకో. రబ్బాయ్ రొయ్య, ఎండు రొయ్య కారం పట్టి మసాలా పట్టిన తర్వాత అడ్డడ్డా రొయ్య, అబ్బా ఎండు రొయ్య అదిరిపోయిందిరా. టమాటా వంకాయ ఎండు రొయ్య తింటుంటే ఊర్లో ఉండగా మా అమ్మ చేసిన వంట గుర్తుకొస్తుందిరా. చిన్నదే కానీ నోట్ లేస్తే కరిగిపోద్ది అంతా. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇంకా మేము ఎన్నో వీడియోలు చేయాలని, మా బాబాయ్ కామెడీ, నా కుకింగ్ చూసి మీరందరూ మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.